స్థితిలో వాయులింగం. అందుకే ప్రాణము ఉన్నది ప్రాణము పోయినది అంటే భవతి వీడున్నాడు అనడానికి ఏమిటి గుర్తు? ఊపిరి. ఆ ఊపిరి ఆగిపోయింది అనుకోండి, శవం వెళ్ళిపోయినాడు, అమంగళ స్వరూపం అయిపోయింది అంటున్నాం. అందుకే శ్రీకాళహస్తిలో శివలింగం పశ్చిమాన్ని తిరుగుతుంది. అక్కడ పశ్చిమాన్ని తిరిగితే గుర్తు ఏమిటంటే పశ్చిమం సూర్యాస్తమయం. శ్రీకాళహస్తి వెళ్ళి నమస్కారం చేసినటువంటి వాడికి ఆఖరి ఊపిరి నడుస్తుండగా ఈశ్వరుడే ఆ ఊపిరిని భగవత్ సంబంధమైన నామముగా మార్చి వీడు చిట్ట చివరి ఊపిరిలో ఈశ్వరనామం చెప్పాడు కాబట్టి వీడిని నా పాదాల దగ్గర పెట్టుకుంటున్నానని తాను తీసుకుంటాడు. కాబట్టి పశ్చిమానికి తిరిగి శ్రీకాళహస్తిలో ఉంటాడు. అంతర్లీనముగా అది మనకి జరిగే ప్రయోజనం అది వాయులింగం. కాబట్టి కంచియందు పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం.